కోకోకోలా ప్లాంట్, ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తాజాగా పేల్చవతల పడేసింది రష్యా. అది ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆద్వికా నగరంలో ఉంది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి సైన్యం ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పారిపోయారు ఉక్రెయిన్ సైన్యం. ఆ దృశ్యాలు కూడా ప్రపంచమంతా కనిపించినాయి. రష్యా సైన్యం 10 కిలోమీటర్ల అవతల ఉండగానే వీళ్ళు పారిపోయి వెనక్కి వెళ్ళిపోవడం. ఈవెన్ జెలెన్స్కీ ఒప్పుకున్నాడు తన వైఫల్యాన్ని. అయితే ఇక్కడే ఒక కొత్త ఆపరేషన్ ప్లాన్ చేశారు. అది ఏంటి అంటే గ్రౌండ్ ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్. అక్కడ ఉన్నటువంటి కోకోకోలా ప్లాంట్లో సుమారు 300 మంది సైన్యం లోపల ఉండిపోయి రష్యా సైన్యం రాగానే అప్పుడు ఒక్కసారిగా అటాక్ చేసేటట్టు. రష్యా సైన్యం ఎంతమంది వస్తున్నారు? సుమారు 500 మంది వస్తున్నారు. వీళ్ళు 300 మంది ఆయుధాలతో ఒక్కసారి రివర్స్ అయితే వాళ్ళందరినీ చంపేయచ్చు. అప్పుడు ఆద్వికా నగరం వాళ్ళ వశం కాదు. ఆ విధమైనటువంటి ఒక స్కెచ్ వేశారు. ఇది రష్యా గమనించింది, శాటిలైట్స్ ద్వారా అబ్జర్వ్ చేసింది. అందుకని ఆద్వికా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక కోకోకోలా ప్లాంట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా లోపల ఉన్న వాళ్ళని బయటికి రమ్మనమని కూడా చెప్పాల. బాంబులతో ఆ ప్లాంట్ని పేల్చేసింది ఏకంగా. తద్వారా దాని కింద ఎన్ని వందల మంది చచ్చిపోయారో తెలియదు. ఆ తర్వాతన రష్యా అక్కడ తన జెండాని ఎగరవేసి ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పింది.